హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య హోమ్లీ ఫుడ్ అండ్ బ్లాగ్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని గురించి ప్రెస్ చేయండి. ఆల్ అంటే కూర్చుంది. మీ వరకు వచ్చేస్తే ఇక్కడ నేను వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ బెండకాయ ఫ్రై చేశానండి. అంటే వెల్లుల్లి కారం వేసి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ నేను వచ్చేసి 500 grams బెండకాయలు తీసుకున్నానండి. అలాగే 2 green chilies, అలాగే కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను. ఇవి అనేది మనం ఇలా ఈ సైజులో కట్ చేసుకోవాలండి. ఆ సైజులో కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రై చేసేటప్పుడు. ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నానండి, 4 tablespoons. మనకి ఇది ఫ్రై కావాలంటే మనం కొద్దిగా ఆయిల్ ఎక్కువ తీసుకుంటేనే బాగుంటుందండి. ఇక నేనైతే బెండకాయలు అయితే ఫస్ట్ ఫ్రై చేసుకుంటున్నానండి. ఇంకా నేను 2 బ్యాచెస్గా నేను ఫ్రై చేసుకుంటున్నానండి. ఎందుకంటే కొద్దిగా మనం ఫ్రై చేసుకుంటేనే ఈవెన్గా కుక్ అవుతాయండి, ఈవెన్గా మనకి ఫ్రై అయిపోతాయి. ఇక్కడ నేను లైట్ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకుంటే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా మనం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మంచిగా ఫ్రై అవుతాయండి. హైలో పెట్టుకుంటే ఫాస్ట్గా ఫ్రై అవుతాయి కానీ ఈవెన్గా కుక్ అవ్వవు. సో ఇలా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు తీసేసుకుంటున్నాను. సో ఇలా నేనైతే 2 బ్యాచెస్గా వేసుకున్నానండి. ఇలా కొద్దిగా వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే దీంట్లో నేను గ్రీన్ చిల్లీస్ యాడ్ చేశానండి. గ్రీన్ చిల్లీస్ అనేది చాలా బాగుంటాయండి. ఇలా వేసుకుంటే మనం ఫ్రై చేసేటప్పుడే ఇలా వేసుకోవాలి. మనం తింటుంటే ఇట్లా మనం పంటికి తగులితే చాలా బాగుంటుంది గ్రీన్ చిల్లీ అనేది. సో ఇప్పుడైతే నేను 1 cup పీనట్స్ తీసుకున్నానండి. పల్లీలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఇది రెస్టారెంట్ స్టైల్, హోటల్ స్టైల్ రావాలంటే మనం ఖచ్చితంగా పీనట్స్ అనేది యూజ్ చేయాలండి. చూసారా, ఇలా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, వెంటనే తీసేసుకోవాలండి. అలాగే ఇప్పుడైతే నేను గ్రీన్ లీవ్స్ అండి, కర్రీ లీవ్స్ అండి, ఇవి యాడ్ చేస్తున్నాను. నేను ఇవన్నీ సపరేట్గా ఫ్రై చేసుకున్నానండి. ఇలా ఫ్రై చేసుకుంటేనే ఈవెన్గా కుక్ అవుతాయి. సో మీరు కూడా ఇలానే ఫ్రై చేసుకోండి. ఇలా తీసేసుకున్నాక నేను మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నానండి. ఎందుకంటే ఈ ఆయిల్ అనేది సరిపోదు, సో కొద్దిగా వేసుకుంటున్నాను. మళ్ళీ మనం వెల్లుల్లి వేసుకుంటున్నాను. మనం కారం ఉప్పు వేస్తాం కాబట్టి కొద్దిగా ఆయిల్ అనేది పడుతుంది. కానీ నేను వెల్లుల్లి అనేది కొద్దిగా క్రష్ చేసి వేసుకుంటున్నానండి. ఇలా ఫస్టే వెల్లుల్లి వేసుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ మనం బెండకాయలు, పీనట్స్, కర్రీ లీవ్స్ అనేవి ఫ్రై చేసుకున్నాం కదా. సో ఫస్ట్ అయితే మనం వెల్లుల్లి ఇలా వేసుకొని ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది చాలా మంచిగా ఉంటుందండి. మనం పప్పుచారు చేసుకుంటాం కదా, సో దాంట్లో బాగుంటుంది, పప్పులోకి బాగుంటుంది, నంచుకొని తినడానికి చాలా బాగుంటుంది సైడ్ డిష్గా. మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ నేనైతే 1 tablespoon కారం వేసుకుంటున్నానండి, చిల్లీ పౌడర్. అలాగే 1 tablespoon సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే నేను ధనియాల పొడి కూడా యూజ్ చేశానండి దీంట్లో. అంతే అండి, ఇంకా వేరే మసాలాలు ఏం అవసరం లేదండి. ఇవే చాలా టేస్టీగా ఉంటుంది. వీటితోటే మనకైతే రెడీ అయిపోయిందండి. పప్పుచారులకైతే చాలా బాగుంటుందండి. పక్కన నంచుకొని తింటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే దీంట్లో మనకు పీనట్స్ ఉన్నాయి కదండి, సో అలా ఉన్నాయి కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా మీరు ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడైతే బెండకాయ ఫ్రై అనేది తెలంగాణలో పెళ్ళిళ్ళలో ఇలా చేసి పెడతారండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చూస్తుంటే చాలా నోరూరిపోతుంది కదా. ఓకే అండి, మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి.